ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కోదాడ కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సామినేని ప్రమిళ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మహిళా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రభుత్వం చాటుకోవాలని వారు కోరారు. అధిష్టానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ ఒకసారి ఆలోచించి మా ఎమ్మెల్యే గారి పద్మావతి రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేమందరం డిమాండ్ కూడా చేస్తున్నాము. భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రెడ్డి గారు పద్మావతి గారు కానీ గత 20 ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి చాలా దోహదపడన్నారు. వాళ్ళ సేవలన్నీ ప్రజాసేవకే అంకితం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు ఏ వచ్చినా ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ వర్గీకరణ కానీ ఎవరు పట్టించుకోలేదు. అది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సాధ్యమైందని చెప్పుకుంటున్నాం మేము. అది చాలా గర్వంగా ఉంది మాకు. మహిళలకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని మేము